ఏమన్నా ఒక సందర్భం ఉందా? ఇప్పుడు ఏదో పచ్చ కళ్ళద్దాలు పెట్టుకుంటే లోకమంతా పచ్చగా కనబడ్డట్టు ఈ రేవంత్ రెడ్డి బుద్ధే అది. ఎందుకంటే ఆయనే స్వయంగా చెప్పిండు, నా సొంత పార్టీ నాయకులనే తొక్కుకుంటా పెరిగినోన్ని అని నువ్వే చెప్పినావు కదా. నీ నాయకుడు నీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డే చెప్పిండు 50 కోట్లు పెట్టి మావాడు పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కున్నాడు అని. 50 లక్షల రూపాయలు లంచం ఇస్తూ రెడ్ హ్యాండెడ్గా ఒక ఎమ్మెల్యేను కొనుగోలు చేసే ప్రక్రియలో పట్టుబడ్డ దొంగవు నువ్వు. అసలు నీకు నిజాయితీ ఎక్కడదయా? మా దృష్టిలో ఒక పార్టీ అనేది తల్లి లాంటిది, పార్టీ అధ్యక్షులు ఒక తండ్రి లాంటి వారు. 25 సంవత్సరాలుగా ఒక రాజకీయ పార్టీలో నిజాయితీగా నిక్కచ్చిగా నాయకుడి అడుగుజాడల్లో త్యాగాల పునాదుల మీద ఎదిగిన నాయకత్వం మాది. నువ్వేందే చదువుకున్నది బీజేపీ లాంటి నువ్వే చెప్తివి, అదేవిధంగా పెరిగిందేమో తెలుగుదేశం లాంటివి, నౌకరేమో కాంగ్రెస్లో చేస్తున్నా అనబట్టివి. రేపేడుంటావో తెలియని రకం నువ్వు. పుట్టుకో దాంట్లో, చదువో దాంట్లో, నౌకరో దాంట్లో, రేపు ఎన్నుంటావో నువ్వు. అసలు నీకు నీతి జాతి విలువలు నీకేమైనా ఉన్నాయా? పైసలు పెట్టి పదవి కొనుక్కుంటావు, పూటకో పార్టీ మారుస్తావు. చొక్కాలు మార్చినంత ఈజీగా పార్టీలు మార్చిన నాయకుడు రేవంత్ రెడ్డి.